రామ్ టాక్కి తిరిగి స్వాగతం. కేరళ సిపిఎం రోజు రోజుకి అప్రతిష్ట పాలవుతాం. ఒక 2 రోజుల క్రితం ఈపి జయరాజన్ ఎల్డిఎఫ్ కన్వీనర్, అంటే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఈ రెండే కదా ప్రధాన ప్రతిపక్షాలు అక్కడ. ఈ ఎల్డిఎఫ్ దీనికి అంటే సిపిఐ మిగతా పార్టీలన్నీ కలిపి ఉన్నటువంటి వామపక్ష కూటమికి కన్వీనర్గా ఈపి జయరాజన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని తీసేశారు నిన్న. ఇంకొక అతను పెట్టారు, రామకృష్ణుని. ఎందుకు తీసేశారు? ఇది సమస్య. అసలు ఎవరి ఈపి జయరాజన్? ఈపి జయరాజన్ ఒక్కనాడు, ఇప్పుడు 2వ తరం పినరాయి విజయన్ది. మొదటి తరంలో విజయన్కి కుడి భుజం, ప్రభుత్వంలో నంబర్ 2 ఎవరా అంటే ఈపి జయరాజన్. అంత పవర్ఫుల్. ఇది ఈయన కన్నూరు లాబీలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఏంటి కన్నూరు లాబీ? నేను అంతకుముందు ఒకసారి కూడా చెప్పాను మీకు. కన్నూరు లాబీ సిపిఎం మొత్తాన్ని కంట్రోల్ చేసేటువంటి కర్నూలు జిల్లా శాఖ. కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని కర్నూలు లాబీ అంటారు. ఒకనాడు ఈకే నైనార్ లాంటి కురువృద్ధులు ఉన్నారు, ఉద్దండులు. ఇప్పుడు తర్వాత పినరాయి విజయన్ అక్కడి నుంచి వచ్చాడు, ఆ కన్నూరు లాబీ నుంచి. అక్కడే సిపిఎం ఆర్ఎస్ఎస్ ఎక్కువ ఒకరినొకరు హత్యలు కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. అసలు అది చెప్పాలంటే అది ఒక సపరేట్ స్టోరీ. ఈ కన్నూరు లాబీలో విజయంతో పాటు, ఇప్పుడున్నటువంటి నాయకత్వంలో విజయంతో పాటు మొన్న ఇటీవల 2022లో చనిపోయిన కొడియేరు బాలకృష్ణన్, ఈ ఈపి జయరాజన్. ఎందుకంటే ఈయన 1995 నుంచి 2002 దాకా కన్నూరు జిల్లా కార్యదర్శిగా చేశాడు. ఆయన తర్వాత వచ్చిన పి జయరాజన్, ఆయన పేరు కూడా అది పి. ఈయన ఈపి అయితే ఆయన పి జయరాజన్. వీళ్ళు చాలా ప్రముఖులు ఈ కన్నూరు లాబీలో. అందులో వ్యక్తి విజయన్కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందినటువంటి ఈపి జయరాజన్ని ఎల్డిఎఫ్ కన్వీనర్గా తీసేయాల్సి వచ్చింది. ఈయన చరిత్ర కూడా చాలా ఉంది. ఈయన 95లో ఈయన మీద పిస్టల్ కాల్చారు. ఈయన్ని ఆంధ్రాకే వస్తున్నాడు ఏదో వాళ్ళ పార్టీ పని మీద, కాలిస్తే బతికి బయటపడ్డాడు. ఈయన ఫస్ట్ డివైఎఫ్ఐ ఫస్ట్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈయన సెంట్రల్ కమిటీ మెంబర్ అండి, ఎల్డిఎఫ్ కన్వీనర్. అయితే ఎందుకు తొలగించారు? ఇది సమస్య. మరి పార్టీలో అంత సీనియర్ వ్యక్తిని తొలగించారంటే ఏదో కారణాలు ఉంటాయి కదా. అసలు ఈయన గురించి ఇంకొక కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి ఈయన వివాదాస్పదాల్లో ఉన్నాడండి. అది మామూలు కొద్ది లూజ్ టాక్, కరెక్ట్గా చెప్పాలంటే. అంటే అసలు ఎట్లా వివాదాస్పదం అంటే, ఒకసారి రైతు సంఘం మీటింగ్కి ఒక విలాసవంతమైన బిజినెస్ మెన్ కారులో వచ్చాడు. అదో పెద్ద వివాదమైంది అప్పట్లో. తర్వాత మీకు ఆయన మీద ఎంత అంటే లాటరీ కింగ్, మీకు అందరికి తెలుసు, శాంటియాగో మార్టిన్ అని చెప్పి లాటరీ కింగ్ ఉన్నాడు. తమిళనాడులో, కేరళలో ఎక్కువ మంది కడుతుంటారు. కేరళలో లాటరీ పిచ్చి బాగా ఉంది అక్కడ. 2007లో ఇంకొక వివాదంలో ఎందుకు చిక్కున్నాడంటే, ఆయన దగ్గర 2 కోట్ల డొనేషన్ తీసుకున్నాడు. అఫ్కోర్స్ ఆయన పార్టీకి అని చెప్తున్నాడు, తర్వాత పార్టీ తిరిగి ఇచ్చేసిందట. ఏంటంటే లాటరీ కింగ్ దగ్గర తీసుకోవటం ఏంటి అనే దాంతో. ఇంకొక వివాదం ఏంటంటే, వైదేకం ఆయుర్వేద రిసార్ట్, ఇది ఒక కంపెనీ ఈయనే స్థాపించాడనేది అందరూ చెప్పేది. దీంట్లో ఈయన భార్య కొడుకు పేరు మీద వాటాలు ఉన్నాయి. అక్కడతో ఆగలా ఇది. తర్వాత దీన్ని రాజీవ్ చంద్రశేఖర్, పాత యూనియన్ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీలో తిరువనంతపురంలో పోటీ చేశాడు. రాజీవ్ చంద్రశేఖర్కి సంబంధించినటువంటి కంపెనీకి లీజుకి ఇచ్చాడు, బీజేపీ సంబంధించిన రాజీవ్ చంద్రశేఖర్ కంపెనీకి. సో ఇవన్నీ ఒకటి కాదండి. దేశాభిమాని, వాళ్ళ సిపిఎం పత్రిక ఉంది దేశాభిమాని. ఒకవైపు కాన్ఫరెన్స్ జరుగుతుంటే పాల్ఘాట్లో, ఆ దేశాభిమాని పత్రికలో ప్రకటనలో ఒక కాంట్రవర్షియల్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అక్కడ, రాధాకృష్ణన్ అని. ఆయన దగ్గర ప్రకటనలు తీసుకొని ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చాడు. కాన్ఫరెన్స్లో పెద్ద గొడవైంది ఏంటిది అనేది. సో ఎప్పుడు వివాదాల్లోనే ఉంటాడు ఈయన.
ఆ లూజ్ టాంగ్ ఎట్లా ఉంటుందంటే ఎలా మాట్లాడతాడో కూడా చెప్పలేం. ఎందుకంటే మొన్న ఎన్నికల టైంలో దీని మీద అయినా కూడా ఆయన సీసీ మెంబర్గానే కంటిన్యూ చేస్తున్నారు. అది మర్చిపోవద్దు మీరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ని అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉన్నా కూడా ఇంతవరకు ఆయన ఎల్డిఎఫ్ కన్వీనర్ అయ్యాడు ఈ ఆరోపణలు ఉన్న తర్వాత. అట్లనే సెంట్రల్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నాడు. ఈ రోజు కూడా కొనసాగుతున్నాడు, అది వేరే విషయం. సో కాబట్టి ఇది కేవలం అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తీసేయాల. అసలు కారణం ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఈయన ఈ ఎన్నికల టైంలో ఒక కొత్త రివిలేషన్స్ వచ్చినాయండి. శోభా సురేంద్రన్ పూజల పోటీ చేసింది, మీ అందరికి తెలుసు కదా. శోభా సురేంద్రన్ ఏం చెప్పిందంటే, ఏముంది ఆయన ఈపీ జయరాజన్ మాతో 3 సార్లు రహస్య మీటింగులు జరిపాడు, నాతోటి మా పార్టీ నాయకులతో జరుపుతూ ఉన్నాడు, ప్రకాష్ జవాదేకర్తో కూడా మీటింగ్ జరిపాడని చెప్పింది ఎలక్షన్ల టైంలో. ఈయన ఊరుకోవచ్చు కదా. ఎలక్షన్ పోలింగ్ రోజు ఆయన అవును నేను జరపలేదు, మా ఇంటికి ఆయన వచ్చాడు క్యాజువల్గా, నేను క్యాజువల్గా హలో చెప్పి నేను వెళ్ళిపోయాను, మా అబ్బాయితో మాట్లాడాడని చెప్పాడు. నమ్మశక్యంగా లేదు, ఎవరికి కూడా నమ్మటానికి వీల్లేదు. అది సిపిఎం ఏం ఫీల్ అయిందంటే మా పార్టీ డ్యామేజ్ జరిగింది దానివల్ల. అంతకన్నా ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కాన్ఫరెన్స్కి సమాయత్తం అవుతున్నారు. బ్రాంచ్ కాన్ఫరెన్సుల దగ్గర నుంచి, జిల్లా కాన్ఫరెన్సుల దగ్గర నుంచి, రాష్ట్ర కాన్ఫరెన్సులు అన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. ఒక మెసేజ్ ఇవ్వాలి కేడర్కి. బీజేపీకి రహస్యంగా పినరాయి విజయన్ తోటి రహస్య ఒప్పందం ఉంది, అందుకనే పినరాయి విజయన్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. దాన్ని తిప్పికొట్టాలంటే మాకు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పాలి కాబట్టి జయరాజన్ని దూరంగా పెట్టాలని అందుకు నిర్ణయించుకున్నారు, అవినీతి ఆరోపణల మీద కాదు. ఆయన చాలా కాంట్రవర్షియల్ జరుగుతుంటే ఎన్నికలు జరిగే టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, బీజేపీ క్యాండిడేట్స్ మంచి క్యాండిడేట్స్ని పెట్టింది ఈసారి, రాజీవ్ చంద్రశేఖర్ని, తర్వాత సురేష్ గోపి లాంటి మంచి క్యాండిడేట్స్ని బీజేపీ పెట్టిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అదేంటి, ఒక విధంగా ఇండైరెక్ట్గా వాళ్ళని పొగిడినట్టే కదా. సో ఈయన మొదటి నుంచి కొంచెం లూజ్ టాక్ ఉంది. అయినా కూడా ఎందుకు ఈయన కీలకమైన పోస్టులో ఉన్నాడంటే ఆ కన్నూరు లాబీ రహస్యాలన్నీ ఈయనకే తెలుసు. సో సిపిఎం ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడైనా ఏం చేసింది, ఎల్డిఎఫ్ కన్వీనర్గా తీసేసింది ఆయన్ని, కానీ సెంట్రల్ గవర్నమెంట్ మెంబర్గా కంటిన్యూ చేస్తుంది. బీజేపీతో ఇంత రహస్య ఒప్పందాలు జరిగినాయని తెలుసుకున్న తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ మెంబర్గా కంటిన్యూ చేస్తుంది. సో ఇది ఎక్కడికి అసలు కారణం ఇది కాదండి. ఏమైందంటే ఈయనకో ఫీలింగ్ ఏంటంటే, నేను విజయం తర్వాత కొడియేరు బాలకృష్ణన్ విజయం తర్వాత నేనే సీనియర్ని పార్టీలో అనుకున్నారు. కొడియేరు బాలకృష్ణన్ 2022లో చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా నేనే రాష్ట్ర కార్యదర్శిని అని అనుకున్నాడు. అనుకోకుండా ఈయన ప్లేస్లో ఎంవి గోవిందన్ని తీసుకొచ్చారు, ఇప్పుడున్న రాష్ట్ర కార్యదర్శిని. అప్పటి నుంచి ఈయన అసలు భరించలేకపోతున్నాడు. ఎందుకంటే నాకన్నా చాలా జూనియరు, ఆయన తీసుకొచ్చి పెట్టారు, నన్ను వదిలిపెట్టాను అనేది అసలు కారణం అది. ఏది ఏమైనా ఆయన తొలగించిన కారణం అవినీతి ఆరోపణలు అయితే కాదు. అర్థం చేసుకోండి. బీజేపీ అంటే మైనారిటీ ఓట్లు దెబ్బతింటాయి కాబట్టి బీజేపీతో ఈ నరగస సంప్రదింపులు జరిపాడు కాబట్టి తొలగించారు. అది ఫస్ట్ నెంబర్ 1. అంటే మళ్ళీ అందరికి వర్తిస్తారంటే వర్తించరు. అవినీతి గురించి చెప్పాను కదా. ఇప్పుడు అవినీతి కన్నా ముఖ్యంగా హేమ నివేదిక చాలా ఇదిగా తయారైంది కదా ఇవాళ. ఆ హేమ నివేదికలో ఒక యాక్టర్ ఎమ్మెల్యే, సిపిఎం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన యాక్టర్ కూడా, మలయాళం సినిమా ఫీల్డ్లో హీరో ముఖేష్, ఆయన ప్రస్తుతం సిపిఎం ఎమ్మెల్యే. ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటారని అందరూ ఊహించారండి. కానీ అలా జరగలేదు. జరగకపోగా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఎంవి గోవిందన్ లాంటి రాష్ట్ర కార్యదర్శి ఏం చెప్తాడంటే, బీజేపీ వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు కాంగ్రెస్ వాళ్ళ మీద ఉన్నాయి, దేశంలో మొత్తం చాలా మంది మీద ఉన్నాయి, అలా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే చాలా మంది మీద యాక్షన్ తీసుకోవాలి, అయినా ఇవి ఆరోపణలు మాత్రమే, నిర్ధారణ కాలేదు, కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని. విశేషం ఏంటంటే వాళ్ళ పోలిట్ బ్యూరో మెంబరు బృందా కరత్ కూడా ఈ ముఖేష్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి డిమాండ్ చేసింది.
చెప్పింది. డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ పార్టీయే కదా. చెప్పింది. పోలిట్ బ్యూరో మెంబర్ అయినా రాష్ట్ర కమిటీ నో, మేము తీసుకోం, ఇది పండోరాస్ బాక్స్, ఆరోపణల మీద చేసుకోవటం వెంటనే. ఇదే సిపిఎం ఎన్నోసార్లు ఆరోపణలు రాగానే రాజీనామా చేయాలని ప్రదర్శనలు, డిమాండ్లు చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆయన్ని మాత్రం రక్షించటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి కాదండి, చాలా. అసలు ఎంత అప్రతిష్ట పాలవుతుందంటే, ఇవాళ అన్వర్ అని చెప్పి ఇండిపెండెంట్గా వీళ్ళ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే, ఆయన నిన్న ఒక ఆరోపణ చేశాడు పోలీస్ అధికారి మీద. ఏంటంటే అసలు మన ఫోన్లని ట్యాప్ చేస్తున్నాడు ఈయన, అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని చెప్పి ఆరోపణలు చేశాడు. అదో పెద్ద ఇష్యూ అవుతుంది ఇప్పుడు కేరళలో. సో అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇవాళ పినరాయి విజయన్ రోజు రోజుకి దారులను మూసుకుపోతున్నాయి, అప్రతిష్ట పాలవుతున్నాడు పూర్తిగా. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, ఇండీ కూటమి మరి మిగతా చోట్ల సీతారాం యేచూరి రాహుల్ గాంధీకి బాగా క్లోజ్ అట, రాహుల్ గాంధీ ఆయన సలహాలు తీసుకుంటాడట. మరి ఇక్కడ మాత్రం కేరళలో మాత్రం ఒకరికొకరు కత్తులు నూరుకుంటారు, గొంతులు కోసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ మాత్రం సీతారాం యేచూరి సలహాలు సిపిఎం రాహుల్ గాంధీకి ఇస్తాడట. అసలు ఏమి రాజకీయం ఇది? సిపిఎంలో ఉన్నంత గందరగోళం ఇవాళ అయిపోయింది అది. ఇంకా కేరళ కూడా ఇది లాస్ట్, ఆ లాస్ట్ది కూడా త్వరలో అది కూడా సమాధి కాబోతుంది. ఎందుకంటే ఇవాళ అయితే ఇంత అప్రతిష్ట మూటగట్టుకున్నటువంటి సీఎం అదివరకు ఎప్పుడు లేదు. ఇప్పుడు పినరాయి విజయన్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది జనాల్లో మాత్రం. చూద్దాం, ఇది సిపిఎం యొక్క పరిస్థితి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.